మన సొసైటీ ఏ మోడ్కి వెళ్ళిపోయింది, చాట్ జీపీటీకి వెళ్ళిపోయింది. కానీ ఫీమేల్ ని బ్లేమ్ చేయడంలోనే ఉండిపోయింది ప్రెగ్నెన్సీ రావట్లేదని. అంతగా బ్లేమ్ చేసి అన్న చేత ఏదో పసర్లు కల్పించినారు, చెట్టు బెరడు తినిపించినారు, ఇంకా బొట్టు పేగు తినిపించినారు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏదో చెట్టు నుంచి పెళ్లి చేస్తారంట. అది పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భర్తతో ఉంటే ఆమెకి 1 year కూడా పెళ్లి పెట్టేస్తారంట. మా వాడు మగాడు, ఈ పిల్లకే గొడ్రాలు, పిల్లలు పుట్టారు ఎప్పటికీ అని చెప్పేసి కూడా మేడం సమాజంలో మగాడికి కణాలు పిల్లకాయలు పుట్టారంటే వాడిని తేడా అనుకుంటారు. అదే ఆడదాన్ని అయితే ఏమో గొడ్రాలు అంటే 2 రోజులు ఏడుస్తుంది, ఇంకొంచెం బయటకు రాదు కదా. నేను బయటకు వచ్చే రోజు ఎక్కడ చాట్ జీపీటీ, ఎక్కడున్న ఏఐ, మనం ఎక్కడున్నాము, ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఏమి మారలేదండి ప్రపంచము. గణాలు కలిసినాయా, జాతకాలు కలిసినాయా అని చూస్తున్నారు కదా. ప్లీజ్ నా మాట అయితే మాత్రం అబ్బాయికి ఒక సెమినార్ అనాలిసిస్ ఇన్ఫెక్షన్ ప్రొఫైల్, అమ్మాయికి ఒక బేస్ లైన్ స్కాన్ ఏఎంహెచ్ ఇన్ఫెక్షన్ ప్రొఫైల్ చేసుకొని అది మ్యాచ్, అది సరిపోయి అన్ని సరిగ్గా ఉన్నాయనుకుంటే పెళ్లికి తిరిగండి. నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ వచ్చింది చూసినావా? ఎన్ని ఇయర్స్ పెళ్ళి? 12. నేను పొదడుకుంటాడు 12 ఏళ్ళ నీకు పెళ్ళి. నిజంగా నీది మాత్రం నేను చాలా 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 హ్యాపీగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నటువంటి ఎన్నో వందల కుటుంబాలలో వెలుగును ప్రసాదించినటువంటి కావ్య మేఘన మేడం ఈరోజు మన దగ్గర ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రస్తుత ఆ సమాజంలో ఇప్పుడు జెన్జీ నడుస్తుంది. ఈ జెన్జీ నడుస్తున్నటువంటి టైంలో కూడా ఇంకా సంతానలేమి సమస్యకు మహిళలే కారణం అని చెప్పి నిందించడం ఎంతవరకు సమంజసం అంటారు మేడం? మన సొసైటీ ఏ మోడ్కి వెళ్ళిపోయింది, చాట్ జీపీటీకి వెళ్ళిపోయింది. కానీ ఫీమేల్ ని బ్లేమ్ చేయడంలోనే ఉండిపోయింది ప్రెగ్నెన్సీ రావట్లేదంటే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా నాకు ఒక పేషెంట్ వచ్చినారు. తను మ్యారేజ్ అయ్యి ఒక 5 years అవుతుందంట. నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి, మేడం నన్ను మీరు ఈ ఇయర్ లోపల ఎట్లయినా ప్రెగ్నెంట్ చేస్తే నాకు డెలివరీ అయిపోవాలి. అదేనమ్మా ఇదేమన్నా స్విగ్గీ నా 10 minutes లో డెలివరీ లాగా, నీకు 10 months డెలివరీ ఎట్లయిపోతుంది అనుకుంటున్నావు అంటే, తను ఏడుస్తూ నాకు తన బాధ చెప్పుకుంటుంది. ఏమంటే అంట, తన ఇంట్లో వస్తానని చాలా రూడ్ గా ట్రీట్ చేస్తున్నారంట. నీ వల్లే ప్రాబ్లము, నీకే పిల్లలు పుట్టారు, ఆ పాపకి స్కాన్ లో ఇదివరకు PCOD సమస్య ఉంది అని చెప్పారంట, దాని వల్లే పిల్లలు కావట్లేదు అని వాళ్ళు అపోహపడుతున్నారు. అది అసలు నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం అనమాట. కానీ తనని అంతగానం బ్లేమ్ చేసి ఆ పిల్ల చేత ఏదో పసర్లు తాగిపించినారు, చెట్టు బెరడు తినిపించినారు, ఇంకా బొడ్డు పేగు తినిపించినారు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏదో చెట్టు నుంచి పెళ్లి చేస్తారంట. అది పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భర్తతో ఉంటే ఆమెకి 1 year లోపల పెళ్లి పుట్టేస్తారంట. ఇది ఎవరో స్వామీజీనో పక్కింటి వాళ్ళు చెప్పారంట. సో దానికి కూడా చేసేసింది ఆ పిల్ల. అయినా కావట్లేదు అని చెప్పేసి, మా కొడుకు ఇంకో పిల్ల నుంచి పెళ్లి చేస్తాం, నువ్వు గొడ్రాలు, నీకు ఎప్పటికి పిల్లకాయలు పుట్టారు అని చెప్పేసి చెప్పారు. అసలు ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే, హస్బెండ్ అజుస్పోమియా అంటే అసలు కణాలు లేవు ఆయనకి. హస్బెండ్ అసలు కణాలే లేవు ఆయనకి. అసలు టెస్టింగ్ ఎప్పుడు వచ్చేవాడు కాదు. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చేవాళ్ళు, ఏమో మీ ఆయన ఎప్పుడు రావట్లేదు అంటే, వాళ్ళ అత్తగారు ఒకసారి వచ్చి చెప్పారు, మా వాడికి ఏం ప్రాబ్లం లేదు, మా వాడు మగాడు, ఈ పిల్లకే గొడ్రాలు, ఇప్పుడు పిల్లలు పుట్టారు ఎప్పటికీ అని చెప్పినారు. సరే అమ్మా, ఎప్పుడైనా పిల్లలు పుట్టారు అంటే భార్యని ఎట్లా మొత్తం డయాగ్నోసిస్ చేస్తామో భర్తను కూడా అట్లాగే చేయాలమ్మా, తీసుకోండి అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం అని నా మీదే ఫైర్ అయినారు. అలా ఒప్పుకోను, మీరు భర్త వస్తేనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, లేకపోతే నేను చెయ్యను అని చెప్పాను. సరే అని వాళ్ళ భర్త వచ్చాడు. వాళ్ళ భర్త కణాలు టెస్ట్ చెప్పిస్తే 0. ఆయనతో మాట్లాడాను, ఏంటి బాబు ఇది అంటే, మేడం నాకు ఈ విషయం ముందే తెలుసు అంటున్నాడు.
అదేంటి బాబు నీకు తెలిసి కూడా నువ్వు ఎందుకు చెప్పట్లేదు అందరికీ నువ్వు అంటే, మేడం సమాజంలో మగాడికి కణాలు లేవు పిల్లకాయలు పుట్టారంటే వాడిని తేడా అనుకుంటారు. అదే ఆడదాన్ని అయితే ఏముంది గొడ్రాలంటే 2 రోజులు ఏడుస్తుంది, ఇంట్లోంచి బయటకు రాదు కదా. నేను బయటకు వచ్చేటోడిని, నన్ను చూసి అందరు నవ్వుతారు పక్కు అని నేను ఎట్లా సమాజంలో తిరగలను. సో మా వైఫ్ అనుకుంటే మరి నీ ప్లేస్ లో మీ భార్య ప్లేస్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేస్తారు, నా పిల్ల జీవితం కూడా నాశనం చేస్తావా అంటే అయితే అయింది లేదు మేడం అంటున్నాడు. అసలు చూడండి మరి ఎక్కడ చాట్ జీపీటీ, ఎక్కడున్న ఏఐ, మనం ఎక్కడున్నాము, ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఏమీ మారలేదండి ప్రపంచము. ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లో చేంజ్ వచ్చిందేమో కానీ మన కర్నూలు లాంటి రీజియన్ లో అండ్ ఇంకా పల్లెటూళ్ళలో లోపలికి పోతే జనాలు అక్కడే ఉండిపోయారు. ఫీమేల్స్ లో పిల్లలు కాకపోవడానికి 40% ఉంటే మగవాళ్ళలో కూడా 40% ఉంటుందండి. సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఈక్వల్లీ కొరిలేటింగ్ విత్ ద ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ప్లీజ్ ఆడవారిని మాత్రమే బ్లేమ్ చేయకండి, మగవాళ్ళ రీజన్ కూడా ఉంటుంది. ఒక్కసారి అన్ని రీకన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ ట్రీట్మెంట్ లో దిగండి. అండ్ నేను ఇప్పుడు చెప్పాను కదా పేషెంట్ కి వాళ్ళ ఆయన కౌన్సిల్ చేసి ఆయన ట్రీట్మెంట్ ఇస్తే ఫస్ట్ సైకిల్ లో అమ్మాయి కన్సీవ్ అయింది తెలుసా. సంతోషం. 12 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ చూడండి. మూఢనమ్మకాలు పెట్టుకొని వాళ్ళు 12 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నారు. ఒక్కసారి మనం చెప్పిన దాని వల్ల వాళ్ళు మోటివేట్ అయ్యి కదిలి ఆయన ట్రీట్మెంట్ కి దిగాడు. ఆ అజూస్పర్మియాలో కూడా అబ్స్ట్రక్టివ్ అండ్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఉంది అంటే ఇంజెక్షన్ ఇచ్చి తెప్పిస్తాము. అబ్స్ట్రక్టివ్ ఉందంటే జస్ట్ ఆ బ్లాక్ రిలీవ్ చేసినా కానీ వాళ్ళకి రిలీవ్ అయిపోయి పిల్లలు పుట్టారు. ఇదే ఎగ్జాంపుల్. 12 ఏళ్ల తర్వాత ఫస్ట్ సైకిల్ లో షీ కన్సీవ్డ్ న్యాచురల్. అది కూడా చాలా సంతోషం మేడం. ఇప్పుడు పెళ్లి చేసుకునే దంపతులకి పెళ్లి చేసుకునే బిఫోరే మరి గొడవలు ఈ ప్రెగ్నెన్సీ సమస్యలు రాకుండా ఉండాలంటే వీళ్ళిద్దరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏం చేస్తే బాగుంటుందని మీరు సొసైటీకి చెప్తారు? ఇప్పుడు మనకి పెళ్లి కుదరాలి అంటే గణాలు కలిసినాయా జాతకాలు కలిసినాయా అని చూస్తున్నారు కదా. ప్లీజ్ నా మాట వినైతే మాత్రం అబ్బాయికి ఒక సెమినల్ అనాలిసిస్ ఇన్ఫెక్షన్ ప్రొఫైల్, అమ్మాయికి ఒక బేస్ లైన్ స్కాన్ ఏఎంహెచ్ ఇన్ఫెక్షన్ ప్రొఫైల్ చేసుకొని అవి మ్యాచ్ అవి సరిపోయి అన్ని సరిగ్గా ఉన్నాయనుకుంటే పెళ్లికి తిరగండి నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే అబ్బాయిలో కణాల లోపం ఉంది అంటే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత ఆయనలో లోపం ఉన్న ఒప్పుకోదే సమాజము అమ్మాయినే బ్లేమ్ చేస్తారు. కనీసం ఆయన కణాల లోపం ఉంది అంటే దాని ద్వారా ఏం చేయొచ్చు, ప్రెగ్నెన్సీని ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు, ఆయన ట్రీట్మెంట్ తీసుకొని పెళ్లి చేసుకుంటాడో లేకపోతే పెళ్లి చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటాడో ఆయన ఇష్టం. అండ్ అమ్మాయిలో కూడా స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ అండి. సో ఒకవేళ చాలా మంది ఈ మధ్య రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వి వాంట్ టు హ్యావ్ పీక్ ఇన్ అవర్ కెరీర్, మేము ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకుంటాం అనుకుంటారు. వాళ్ళ ఇష్టం, అది మీరు బ్లేమ్ చేయట్లేదు. ఏమైనా ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, బ్లడ్ బేస్ లైన్ స్కాన్ చేయించుకోండి. మీ ఊసైడ్ రిజర్వ్ అనేది ఎక్కువగా ఉంది అంటే మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీ అండాశయంలో అండాల సంఖ్య తగ్గిపోతూ ఉన్న టైంలో మీరు పోస్ట్ పోన్ చేసుకుంటారంటే డెఫినెట్లీ మీకు జెనెటిక్ చైల్డ్ రావడం చాలా కష్టం అవుతుంది. యూ హ్యావ్ టు గో ఫర్ డోనర్ ఐవిఎఫ్. సో నేను ఈ యూత్ కి చెప్పాలదలుచుకున్నది ఏంటి అంటే మగవారు తప్పనిసరిగా వీర్య పరీక్ష చేయించుకోండి పెళ్లికి ముందు, ఆడవారు కూడా ఒక బేస్ లైన్ స్కాన్ విత్ ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి పెళ్లికి ముందు. మనం ఆశించవచ్చా మేడం పెళ్లికి ముందు జాతకాలు బిఫోరే ఆ టెస్ట్లు కూడా పెట్టాలి ముందర అనేది? ఈ సొసైటీ ఎప్పుడు మారుతుందో, బట్ దిస్ ఈజ్ మై హార్ట్ఫుల్ సజెషన్ అండి. జాతకాలు ఎట్లా మ్యాచ్ చేసుకుంటున్నారో అలాగే ఈ బ్లడ్ టెస్ట్ బేస్ లైన్ ఇవన్నీ కంపేర్ చేసుకొని మన పెళ్లిలో దిగొచ్చు. ఎందుకంటే చేతులు కాలేక ఆకలి పట్టుకొని లాభం లేదు. సో దిగే ముందే ఒకసారి క్లారిటీ తెచ్చుకొని అమ్మాయిలు ఏం లోపం ఉందో అబ్బాయిలు ఏం లోపం ఉందో ఒక క్లారిటీ తెచ్చుకొని దిగితేనే చాలా మంచిది. లేకపోతే ఇప్పుడు చూస్తున్నాము పెళ్ళైన తర్వాత ఎంతమంది సిల్లీ రిజల్ట్స్ కూడా డైవర్స్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ చూస్తే చాలా మంది సంతానలేమి సమస్యతో కేసులు పెరుగుతున్నాయి. సంతానలేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మరి ఆ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మీరు టెస్ట్ చేయించుకొని ముందుకెళ్తే మీ కుటుంబాలు బాగుపడితే అందరూ హ్యాపీగా ఉండొచ్చని మనకు కావ్య మేఘన మేడం గారు చెప్తున్నారు. మరి మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేఘన మేడం గారికి నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్.